అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవన్ నందు పలు అంశాలపై ముఖ్య నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లా బెజవాడ బాలగిరియ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు మాదిగ పాల్గొని పలు అంశాలపై మొదటి అంశం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీపై చర్చ నివేదిక, రెండో అంశంపై ఎంఆర్పీఎస్ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలపై నివేదిక, అలా కొన్ని అంశాలపై చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడుగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ, రామకృష్ణ మాదిగ, గొల్లపల్లి శ్రీను మాదిగ, అంబేద్కర్ మాదిగ, మంద పెంచలయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాటు జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులతో పాటు సంబంధిత అతని పరిధిలో ఉన్న ప్రతి మండల స్థాయి నాయకత్వం, ప్రతి నియోజకవర్గ స్థాయి నాయకత్వం, ప్రతి జిల్లా స్థాయి నాయకత్వం 46 మండలాలకు 40 మండలాల అధ్యక్షుడు కానీ ఇన్ఛార్జ్ కానీ నీకు సమాచారం ఉండాలి. ఎంఎస్పీకి ప్రతి 40 మండలం సమాచారం నీకు ఉండాలా? పెట్టించాలా? ఒక మండలం లేరు, ఓ నియోజకవర్గం 3 మండలాలు అసలు లేరు. ఆ 3 మండలాల కమిటీ ఏం చేస్తూ బాధ్యత, ఎంఎస్పీ కమిటీ ఏం చేస్తూ బాధ్యత, వచ్చి చేయాల్సిన బాధ్యత మీరేది. ఆ నియోజకవర్గం పట్టించుకోలేదు కాబట్టి పట్టించుకోవాలంటే అన్ని మండలాల్లో నిర్మాణం జరిగేలాగా ఎంఎస్పీ నిర్మాణం జరిగేది నువ్వు, అన్ని మండలాల్లో ఎంఆర్పీఎస్ నిర్మాణం జరిగేలా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒత్తిడి పెట్టాల్సింది నువ్వు, అన్ని నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పెట్టాల్సింది నువ్వు, ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పెట్టాల్సింది నువ్వు. ఆ పెట్టే క్రమంలో సీనియర్ నాయకత్వం సలహా సూచనలు తీసుకొని అక్కడ నాయకుల పద్ధతి ఎలా ఉందో కేసులు చేసుకొని గుడ్డోని సాగు సరే ఆన్లైన్లో పెట్టుకుంటే సమర్థవంతంగా నిలబడి నాయకత్వాన్ని పెంచుకొని అక్కడ సమర్థవంతంగా పనిచేయగలిగే కెపాసిటీ ఉన్న కార్యకర్తలు గుర్తించడంలో అందరూ సహకారం తీసుకొని నేను కోరుకుంటూ, దయచేసి ఈ విషయంలో అది ఎంఎస్పీకైనా ఎంఆర్పీఎస్కైనా ఎంఎంఎస్కైనా అది విద్యార్థి భాగానికైనా ఏదైనా అన్ని మండలాలకు మండల కమిటీలు ఉండాలా. అట్లీస్ట్ మండల ఇన్ఛార్జీలు ఇక్కడ వరకు ఉంటే ఓకే, లేక ఈ ఇన్ఛార్జీలో తరగతిగా వెళ్ళి మండల కమిటీలు ఏం చేయ ప్రయత్నం, మండల నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కరెక్ట్గా పనిచేసే విధంగా జిల్లా అధ్యక్షులు లేదా సీనియర్ నాయకత్వం చొరవ చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, కృష్ణారావు మీటింగ్ అన్న రాలేదన్నా కానీ అన్న వస్తే ఇక్కడ వచ్చే రావాల్సిన పరిస్థితి నుంచి వస్తే ఇక్కడ ఫెయిల్ అయింది మనకు అనుమానంతో మన దయచేసి రికార్డు చేయండి. షెడ్యూల్లో బిజీ వాయిదా 2 సందర్భాల్లో ఆపగానే కమిటీ విషయాలను ఉన్న 4 అంశాల మీద అందరికీ పూర్తిగా నిర్మాణం మీద పూర్తిగా అవగాహనతో విషయాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మనం కూడా ఆ పని విధానాన్ని మనం కూడా పంచుకొని అన్న చెప్పే టయానికి మనం కమిటీ నిర్మాణం చేసుకొని పద్మశ్రీ కృష్ణమాది గారి యొక్క నెల్లూరు జిల్లాకి నెల్లూరు జిల్లాకు వచ్చే లోపల ఈ పని విధానాన్ని ఆ సంఖ్యలో 8-10 వేల మందితో మనం అన్నగారి సాగుతో పడిగడానికి సిద్ధంగా ఉండాలని అందరికీ ఒకసారి వినిపించుకుంటూ, అలాగే ఈ మాదిగ సమ్మేళన మహాసభ మొత్తం ముఖ్య అతిథిగా ఫస్ట్ నుంచి మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఏ నియోజకవర్గం ఎంత అని చెప్పి చాలా ఓపికతో చాలా కఠోరమైన అన్నగారు యొక్క రిపోర్టు చాలా క్లుప్తంగా రాసుకొని ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనకి చాలా చెప్పడం వల్ల మనకి చాలా సాధారణంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు కూడా అన్నగారు ఏదైతే మనం కొన్ని విషయాలు చెప్తున్నాయి ఇది కూడా మనం మనసులో కొన్ని నోట్ చేసుకునే దానికి పట్టుకోవాలి. ఎందుకంటే అవి మనకి భవిష్యత్తు తరానికి అందించే విధానంగా మనకి అందిస్తారు కాబట్టి మన విశ్వనాథన్ గారు ఇప్పుడు మన ముఖ్య అతిథి ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషల్ పార్టీ మరియు అనుమతి విభాగాల సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు నెల్లూరు పట్టణం అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాజన సోషల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగ గారు, అదేవిధంగా ఎంఎస్పీ జాతీయ నాయకులుగా నరేంద్రబాబు, నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార తమ్ముడు రామకృష్ణ మాదిగ హాజరైన ఈ సందర్భంగా ఈ సమావేశంలో
అనుబంధ విభాగాలతో పాటు ప్రధానమైన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విభాగాలకు సంబంధించిన గ్రామ స్థాయి మండల స్థాయి నిర్మాణాలను సమీక్ష చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 80 నుంచి 90% గ్రామ స్థాయి నిర్మాణం పూర్తి అని చెప్పి సమాచారం రావడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్య నాయకుల సంబంధించి షెడ్యూల్ను చూసుకొని మండల కమిటీ నిర్మాణం జరగాల్సి ఉంది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వేగవంతమైన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకులు అందుబాటులో లేకపోవడం వల్ల మండల కమిటీ ప్రక్రియ నిర్వహించింది. ఆ ప్రక్రియను తొందరలో వేగవంతం చేయాలని చెప్పేసి నాయకత్వానికి మరి 10 నుంచి 15 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఈ గడువు లోపల ఎంఆర్పిఎస్ నాయకత్వం మండల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎంఎస్పీ మండల నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు సంపూర్ణంగా మండల స్థాయి నిర్మాణాలు కూడా పూర్తిగా అనుబంధ విభాగాలతో సహా పూర్తి చేసి నివేదికను కృష్ణమాచారి గారు అందించబోవాలని చెప్పేసి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్పష్టంగా ఒక విషయం గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమానికి మరి శాశ్వతమైన పరిష్కారం దిశగా వర్గీకరణ జరగబోతున్న వాతావరణం ఒక పండుగ వాతావరణం దేశంలో రాష్ట్రంలో వచ్చేసింది. మరి దీనికి ప్రధానమైన వ్యక్తులుగా ఈ ఉద్యమాన్ని పురుడు పోసింది, ఈ ఉద్యమాన్ని నడిపించింది, మరి విజేతారం తీర్చింది అది మందకృష్ణ మాదిగ గారి శిక్షణ గుర్తు చేస్తూ కృష్ణమాదిగ గారి యొక్క నిరంతర శ్రమతో గొప్ప సంకల్ప బలంతో నిబద్ధత కూడిన గొప్ప మహోన్నత మానవీయ ఉద్యమాన్ని నిర్మించడం వల్ల మాదిగలు సగర్వంగా తలెత్తుకునే స్థాయికి ఈ దేశంలో వచ్చారనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకు ప్రధానమైన కారకులుగా మేము ఒక ముగ్గురికి మేము ఇక్కడ సహకారము మేము ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉన్నది. ఒకటి నరేంద్ర మోడీ గారు. అయితే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మాదిగ విశ్వ మహాసభ ఎప్పుడైతే వచ్చారో ఆ రోజునే వర్గీకరణ జరిగిపోయిందనగా ఆనందం మొత్తం దేశం అంతా విస్తరించింది. టెక్నికల్గా పెండింగ్ ఉన్నది, అది టెక్నికల్ కూడా అయిపోయి చేసింది కాబట్టి మరి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చిందంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వర్గీకరణ అనుకూలంగా అభివృద్ధి దాఖలు చేయడం వల్ల వచ్చిన విషయం మేము గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది చంద్రబాబు గారికి వర్గీకరణకు పురుడు పోసింది వర్గీకరణ ఉద్యమ పితామహుడు మందకృష్ణ మాదిగ అయితే వర్గీకరణ ఉద్యమానికి చట్టం చేసి ఒక రూపాన్ని ఇచ్చింది మాత్రం అది రూపకర్త చంద్రబాబు గారు అని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు గారు కూడా ప్రత్యేకంగా మాదిగలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మన మూడో అంశంగా ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల పాటు మన కేంద్ర పాలకులు సైతం మెప్పించి వర్గీకరణ సాధించడం అత్యంత కీలక పాత్ర వహించింది. ఈ జిల్లావాసి మనందరూ తెలుగు ప్రజలు పెద్ద మనిషిగా పెద్దగా భావించబడే మరి మాజీ ఉపరాష్ట్రపతి గవర్నర్లు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. వెంకయ్యనాయుడు గారి యొక్క సహకారంతోనే మొత్తం దేశవ్యాప్తంగా వర్గీకరణ అనుకూలంగా మేము అన్ని పార్టీలు కూడగట్టామని చెప్పి స్పష్టంగా కృష్ణమాదిగ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. మరి ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డకు అరవిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదే క్రమంలో కృష్ణమాదిగ గారి ప్రియమిత్రుడు మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తూ మరి వీరందరూ సహకారంతో వర్గీకరణ జరిగింది. ఈ సందర్భంగా వర్గీకరణ స్వాగతిస్తూ మరి తీర్మానం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాది అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే సందర్భంలోనే ఒక హెచ్చరిక కూడా మేము మా గౌరవ ప్రతిపక్షుడు కోల్పోయాడు కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా హెచ్చరిక చేయబోతున్నాం. ఒక సామాజిక న్యాయానికి నిలబడంగా ఉన్నటువంటి ఈ దేశమే ఒక గొప్ప మానవీయ యుద్ధంగా పిలువబడుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని హేళన చేస్తూ వర్గీకరణ వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం దాన్ని అమలు చేయడము ఖచ్చితంగా మాదిలు చూస్తూ ఊరుకో విషయాన్ని గుర్తు చేస్తున్నాం. నీకు గుర్తుందో లేదో మేము ఒకసారి గుర్తు చేస్తాం. 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో 6 నెలలు గడవకముందే వర్గీకరణ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు నీ పైన మొదటిగా తిరుగుబాటు చేసింది మందకృష్ణ నాయకత్వంలో మాదిగ విషయాలు గుర్తు చేస్తున్నాం. నీ పతనానికి నువ్వు 11వ ర్యాంకు రావడానికి నువ్వు 11లో పడిపోవడానికి కారణం ముహూర్తం పెట్టి మాత్రం మాదిగ విషయాలు గుర్తు చేస్తావు. అది పర్మనెంట్ కాదు. నువ్వు ఇదే పద్ధతిలో సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా నేను 11 కాదు కదా ఆఖరికి పులివెందులు కూడా లేకుండా నీకు చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరగబోతుంది. మాదిగలు దానికి కంకణం కట్టుకునే విషయాలు గుర్తు చేస్తూ నిన్న కడప జిల్లాలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలోనే కడప జిల్లా మాదిగలందరినీ ఖచ్చితంగా వైసీపీకి ఓటేయకుండా మాదిగలందరినీ ఏకదాడులు చేస్తామని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం అక్కడ శపథం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. అంటే మాకు అన్నం లేకుండా మాకు చదువుకునే అవకాశం లేకుండా మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసే మా బిడ్డల భవిష్యత్తుకు జీవితాలు లేకుండా చేసే నిన్నెట్లా నీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తాం కూడా చూడొస్తుగా నీకు హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా నువ్వు నీ తక్షణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.